అది ఒక బ్యాడ్ ఇది అయిపోయింది భారతదేశంలో. అది కూడా కాసేపు పక్కన పెడదాం. రమణ గారు, ఇక్కడ ఏమీ సంబంధం లేకుండా ఆలయాలు కడదాము టీటీడీ నిధులతో పేద ప్రజల దీంట్లో అని చంద్రబాబు నాయుడు గారు అంటే, దళితవాడల్లో కడతారంట అని ఆవిడ అంటే ఏంటి? దళితవాడల్లో టెంపుల్స్ వెంకటేశ్వర ఆలయాలు కడితే ఏమైనా వాళ్ళ ఓటు బ్యాంక్ ఏమైనా డిస్టర్బ్ అవుద్దని భయపడుతున్నారు అనుకోవాలా షర్మిల గారు? రమణ గారు ఏమనుకోవాలి దీన్ని? ఎందుకు దీన్ని వివాదాస్పదం చేశారనుకోవాలి? వెంకటేష్ గారు, ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి వితౌట్ ఇంటరప్షన్. మురళి చెప్పిన విషయంలో అంటే 10,500 శ్రీవాణి టికెట్ వసూలు చేసే డబ్బులు కేవలం 500 రూపాయలకే నిర్మాణం అంటే గుళ్ళు కట్టడానికి అవకాశం ఉంటుంది. 10,000 రూపాయలు లేదు, అది తప్పు. 500 రూపాయలు టికెట్ కాస్ట్. టికెట్ వెంకటేశ్వర స్వామి టికెట్ ఇచ్చింది 500 రూపాయలు, 10,000 రూపాయలు డిపాజిట్ డొనేషన్. ఆ 10,000 రూపాయల డొనేషన్ తోనే ఈ నిర్మాణ సంస్థ ఏవైతే గుళ్ళు కట్టేదానికి కట్టడం 10,000 రూపాయలు డొనేషన్ తో కట్టడం, 500 రూపాయలు కాదు. అతను తప్పుగా అర్థం చేసుకున్నాడు. 500 రూపాయలు టాపిక్ వద్దండి, ఇప్పుడు అనవసరంగా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఆ టాపిక్ వదిలేయండి. నేను ఇంకో రోజు మీ ముగ్గురిని మీ నలుగురినే పెడతా దాని మీద, ఎందుకంటే దానికి నాకు కూడా దాని మీద అవగాహన ఉంది పూర్తిగా. బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. నేను ఒకటే టీటీడీ ఒక నిమిషం మా మురళి గారు, మీరు అన్నదాంతో నేను కూడా దాన్ని తీసుకుంటున్నా కదా, నాకు దాని మీద పూర్తి అవగాహన ఉంది నాకు కూడా. నా పాయింట్ ఏంటంటే రమణ గారు ఒక్క నిమిషం, పాయింట్ ఏంటంటే టెంపుల్స్ కడతామనగానే దాన్ని ఎందుకు కాంట్రవర్సీ చేయదలుచుకున్నారు అనేదే పాయింట్ ఇక్కడ, అంతే. శ్రీవాణి ట్రస్ట్ తర్వాత మాట్లాడదాం. రమణ గారు కిరణ్ గారు మీరు చంద్రు గారిని అడిగినప్పుడు చెప్పండి, మీరు దయచేసి క్రాస్ టాక్ వద్దు, అడిగినప్పుడు చెప్పండి. వెంకటేశ్వర గారు, ఇక్కడ మీరు అడిగిన పాయింట్ సూటిగా ఏంటంటే టెంపుల్స్ కడతామంటే రాజకీయం ఎందుకు? అదేగా మీరు అడిగేది. ఇప్పుడు టెంపుల్స్ కట్టడం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యత. వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఎక్కడ అవసరమైతే అక్కడ కట్టడం ఈ వాళ్ళ నుంచి వచ్చింది కాదు, గత కొన్ని దశాబ్దాల నుంచి వచ్చిన సంగతి. వాళ్ళ నాన్న రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కట్టారు, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కట్టాడు. కొన్ని గుళ్ళు అడాప్ట్ చేసుకున్నా ఈ వాళ్ళకి అది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం ఏంటంటే కొన్ని చిన్న చిన్న గుళ్ళు ఏవైతే చిన్న చిన్న పల్లెటూర్లు కానీ బీదవాళ్ళు ఉన్న చోట కానీ అనే విషయంలో తను చెప్తే, షర్మిల గారు దాన్ని ఎలా తీసుకొచ్చారంటే దళిత వాడలో కడతారంటే దళితులు కట్టకూడదండి, దళిత వాడలు కట్టకూడదు వెంకటేశ్వర స్వామి గుడి అంటే దళితులు కాకుండా మిగతా వాళ్ళు రావాలా? అట్లేం లేదుగా. ఏ కులమైన ఈ దళితులైనా బీదలైనా మా కోటేశ్వర్లైనా వెంకటేశ్వర స్వామి చూసే ప్రతి ఒక్కరికి ఉంది. గుళ్ళు కట్టడంలో తప్పేంది ఇందులో? గుళ్ళు కట్టమని తిరుమల తిరుపతి దేవస్థానం చట్ట ఆక్ట్లోనే ఉంది కదా. వెంకటేశ్వర గుళ్ళు కానీ వెంకటేశ్వర ధార్మిక సంస్థలు ఏవైనా కానీ. ఆమె ఇంకో మాట అనేది గుళ్ళు ఎందుకు కట్టాలి, ఆన్సర్ కట్టాలి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతోటి ఇదే శ్రీవాణి నిధులు గుళ్ళే కాకుండా సిమ్స్ హాస్పిటల్ జాతీయ స్థాయిలో చేయాలని చంద్రబాబు నాయుడు వచ్చిన మొదట్లో చెప్పాడు. సిమ్స్ హాస్పిటల్ హిందువులకే ఇస్తున్నారు ట్రీట్మెంట్, అందరికి ఇస్తున్నారు కదా. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈవేళ జాతీయ స్థాయిలో చేయాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో కడుతున్నారు. ఒక సిమ్స్ హాస్పిటల్ కాదుగా, బర్డ్ హాస్పిటల్ చేస్తున్నారు, ఎస్వి ఆయుర్వేదిక్ హాస్పిటల్ చేస్తున్నారు. వీటికన్నిటి దేవస్థానం డబ్బులతో కట్టి హాస్పిటల్తో చేస్తున్నారు కదా. ఇవి కాకుండా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం? అన్నికి ఎన్ని ఆర్ట్స్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని జూనియర్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని హై స్కూల్స్ ఉన్నాయి. ఢిల్లీలోనే కాలేజ్ ఎక్కడిది? ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇది ఢిల్లీలో ఈవెంట్ ప్రెస్టీజియస్ కాలేజ్. ఇవన్నీ తిరుమల తిరుపతి దేవస్థానమే కదా. అంటే మానవ సేవతో పాటు గుళ్ళు కట్టడం, కళ్యాణ మండపాలు కట్టడం, కాలేజీలు కట్టడం, స్కూల్స్ కట్టడం ఇవన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తూనే ఉంది కదా. ఇవి వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. గుళ్ళు కట్టడం కోసం డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. ఆవిడకి ఎందుకు టీటీడీ చేస్తున్న కార్యక్రమాల మీద అవగాహన లేకన్నారా? లేకపోతే రమణ గారు ఒక్క నిమిషం అండి దయచేసి. టీటీడీ చేస్తున్న ధార్మిక కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఇతరత్ర సోషల్ యాక్టివిటీస్ మీద కానీ అవగాహన లేక అన్నారా? లేక నిజంగానే ఇట్లా చేస్తే హిందూ ధర్మం ఇంకా ఎక్కువైపోతుంది, ఇప్పటి వరకు జరిగిన మత మార్పిళ్ళు వృధా అయిపోతాయనే ఒక రకమైన దీంతో అన్నారా? ఏంటి అసలు అనేది? దాంతోపాటు చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్ మనిషిగా మారిపోయాడు, రైటిస్ట్గా మారిపోయాడు,
బీజేపీ రంగు పూసేసుకున్నాడు అని అంత పర్సనల్ అటాక్కి ఎందుకు వెళ్ళిపోయారు అనేది కూడా మాట్లాడదామండి. ఒక చిన్న